హలో ఫ్రెండ్స్, మీరు ఒకవేళ 15,000 రూపాయల లోపు గేమింగ్ మానిటర్స్‌ని బడ్జెట్‌లో పర్చేస్ చేద్దాం అనుకుంటే, నేను మీకు ఈ వీడియోలోని కొన్ని మానిటర్స్‌ని అయితే రికమెండ్ చేస్తాను. అయితే మానిటర్‌ని పర్చేస్ చేసే ముందు మీరు కొన్ని పాయింట్స్‌ని అయితే కన్సిడర్ అయితే చేయాలి. దాంట్లో మొదటిది రెజల్యూషను. సో, చాలామంది ఏం చేస్తారంటే మానిటర్ కొనాలన్నప్పుడు స్క్రీన్ సైజ్ పెద్దగా ఉండాలి కదా అని చెప్పి 27 ఇంచో, 30 ఇంచుకో మానిటర్‌ని పిక్ చేసుకుంటారు. బట్ మీ పీసీ అవుట్‌పుట్ అనేది 1080పీలో ఉన్నప్పుడు మీరు 2కేనో, 4కేనో మానిటర్‌ని మీరు తీసుకుంటే గనక ఖచ్చితంగా మీరు ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తారు. ఎందుకంటే మనకొక ఐడియల్ మానిటర్ సైజ్ అయితే చూడడం అయితే జరుగుతుంది. అంటే మీ పీసీ అనేది 1080p లెవెల్‌లో అవుట్‌పుట్‌ని ఇచ్చిందనుకోండి, అక్కడ మీకు 24 ఇంచ్ స్క్రీన్ సైజ్ అనేది ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. అదే ఒకవేళ మీ పీసీ అనేది 2కేలో అవుట్‌పుట్ ఇచ్చిందనుకోండి, అక్కడ మీకు 27 ఇంచ్ మానిటర్ అనేది ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. లేదా మీకాడ హై ఎండ్ పీసీ బిల్డ్ ఉంది. అది మీకు అప్ టు 4K వరకు రెజల్యూషన్ అవుట్‌పుట్ రూపంలో ఇస్తుందనుకోండి, అక్కడ మీరు 32 ఇంచ్ స్క్రీన్ సైజ్‌ని తీసుకోవాలి. మీ అవుట్‌పుట్ ఎంత వస్తుందో దానికి తగ్గట్టే మీ స్క్రీన్ సైజ్‌ని తీసుకోవాలి తప్పే గాని, మీకు నచ్చింది కదా అని చెప్పి మీరు హై ఎండ్‌లో తీసుకున్నారనుకోండి, 1080p రెజల్యూషన్ మీకు అవుట్‌పుట్ వచ్చినప్పుడు మీరు 27 ఇంచ్ స్క్రీన్ సైజ్ పెట్టారనుకోండి, పిక్సెల్స్ ఏమో ఇక్కడ తక్కువగా ఉంటాయి. ఏది మీ అవుట్‌పుట్ మీ పీసీ జనరేట్ చేసే పిక్సెల్స్ 1080p లెవెల్‌లో ఉంటాయి. బట్ మీ మానిటర్‌లో పిక్సెల్స్ అనేవి 1440p ఉంటాయి. ఇవి ఎక్కువగా ఉండడం వల్ల ఇమేజ్ అనేది స్ట్రెచ్ అయిపోతుంది. ఇమేజ్ స్ట్రెచ్ అయిపోవడం వల్ల క్వాలిటీ తగ్గిపోతుంది. సేమ్ అదే విధంగా ఒకవేళ మీరు 2K లెవెల్‌లోని మీ పీసీ అవుట్‌పుట్ ఇస్తుంది. మీరక్కడ 1080p లెవెల్‌లోని బడ్జెట్‌ని దృష్టిలో పెట్టుకొని మీరు ఒక మానిటర్‌ని తీసుకున్నారనుకోండి, ఏమవుతుంది పిక్సెల్స్ యొక్క కౌంట్ అనేది మీ పీసీ జనరేట్ చేసేటప్పుడు అవుట్‌పుట్ రూపంలో 1440p పిక్సెల్స్ వస్తాయి. కానీ మీ మానిటర్ అనేది 1080pగా సపోర్ట్ చేయడం వల్ల పిక్సెల్స్ అన్నీ కూడా దాంట్లో కుదించిపోయి ఇమేజ్ అనేది చాలా చిన్నగా కనబడడం, టెక్స్ట్ యొక్క సైజ్ అనేది తగ్గిపోవడం లాంటివి జరుగుతాయి. కాబట్టి ఎగ్జాక్ట్‌లీ మీ పీసీ అనేది ఎంత అవుట్‌పుట్‌ని ఇస్తుందో దానికి తగ్గట్టే మీరు మీ మానిటర్ సైజ్‌ని పిక్ చేసుకోండి. 2 మీరేదైతే గేమింగ్ మానిటర్‌ని పర్చేస్ చేస్తారో దాంట్లో రిఫ్రెష్ రేట్ అనేది హైయెస్ట్ ఉండేట్టు చూసుకోండి. అంటే మనకి బేసిక్ లెవెల్‌లోని 120 నుంచి 240 అనేది గేమింగ్ పరంగా స్మూత్‌గా ఉంటుంది. సో, దాన్నైతే మీరు పిక్ చేసుకోండి. ఏంటి రిఫ్రెష్ రేట్ అంటే మీ మానిటరు ఒక సెకండ్‌కి ఎన్ని సార్లు రిఫ్రెష్ చేస్తుంది స్క్రీన్‌ని అనేది ఈ నంబర్ చూపిస్తుంది. ఇది ఎంత ఎక్కువగా ఉంటే మీ మానిటర్ అనేది అంత స్మూత్‌గా పనిచేస్తుంది. మోషన్ బ్లర్ ఉంటుందిగా మనకి ఫ్రేమ్ టు ఫ్రేమ్ జరిగేటప్పుడు మోషన్ జరుగుతుంటుంది. ఈ మోషన్ బ్లర్ అనేది జరగకుండా మనకి ఫ్రేమ్ అనేది స్మూత్‌గా రావడానికి గేమ్ ఆడేటప్పుడు స్మూత్ ఎక్స్‌పీరియన్స్ పొందడానికి మనకు అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇది 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అనేది మీరు చెక్ చేసుకోండి. 3 రెస్పాన్స్ టైమ్. ఈ రెస్పాన్స్ టైమ్ అనేది చాలా తక్కువగా ఉండేట్టు చూసుకోండి. ఏంటి రెస్పాన్స్ టైమ్ అంటే మన మానిటర్‌లోని పిక్సెల్స్ ఉంటాయి కదా! ఈ పిక్సెల్స్ అనేవి ఒక కలర్ నుంచి మరో కలర్‌కి చేంజ్ అవ్వడానికి ఎంత టైంని తీసుకుంటున్నాయి అనేది ఈ రెస్పాన్స్ టైమ్ అయితే మనకు చెప్తుంది. ఈ రెస్పాన్స్ టైమ్ అనేది తక్కువగా ఉందనుకోండి, ఒక పిక్సెల్ నుంచి ఒక కలర్ నుంచి ఇంకో కలర్‌కి ఒక పిక్సెల్ చేంజ్ అవ్వడానికి తక్కువ టైం పడుతుంది. సో, దీనివల్ల మనకి ఇమేజ్ క్వాలిటీ బావుంటుంది. అదే పిక్సెల్ అనేది టైం ఎక్కువ తీసుకుందనుకోండి, ఈలోపు ఏమవుతుందంటే మనం ఎదురుగా ఎనిమి ఉన్నాడు కదా అని చెప్పి కనపెడతాం. తీరా చూసేటప్పటికి ఆ ఎనిమి అటు జరిగిపోయి ఉంటాడు. ఎందుకని జరిగిపోయి ఉంటాడంటే, ఆ లైట్ అనేది టైం ఎక్కువ తీసుకుంటుంది. ఆ పర్టిక్యులర్ పిక్సెల్ అనేది అంటే ఓవరాల్ పిక్సెల్ మాట చెప్తున్నాను మానిటర్‌లో ఉన్న పిక్సెల్స్. అవి ఏం చేస్తాయంటే టైంని ఎక్కువ తీసుకుంటాయి ఫ్రేమ్ జనరేట్ చేయడానికి. ఈలోపు ఏమవుతుంది ఆ క్యారెక్టర్ అనేది ఎనిమి అనేవాడు అటు ఆల్రెడీ జంప్ అయిపోయినప్పటికీ ఆ రెస్పాన్స్ టైం అనేది స్లోగా ఉండడం వల్ల ఎనిమి అక్కడే ఉన్నాడని చెప్పి మీరు అక్కడ గన్‌పెట్టి షూట్ చేస్తారు. ఈలోపు ఎనిమి అటు జరిగిపోయి అతను మిమ్మల్ని షూట్ కూడా చేసేస్తాడు. సో, రెస్పాన్స్ టైం అనేది ఎప్పుడూ కూడా తక్కువగా ఉండేట్టు చూసుకోండి. మనకి జనరల్‌గా 0.5 మిల్లీ సెకండ్ రెస్పాన్స్ టైం అనేది చూడడం అయితే జరుగుతూ ఉంటుంది. సో, దాన్నైతే మీరు పిక్ అయితే చేసుకోండి. దాని తర్వాత ప్యానెల్ టైప్ చూసుకోండి. ప్యానెల్‌లో మీకు వీఏ ప్యానెల్, టీఎన్ ప్యానెల్, ఐపీఎస్ ప్యానెల్ అయితే ఉంటాయి. మనం బడ్జెట్‌లో ఉన్నాం కాబట్టి ఐపీఎస్ ప్యానెల్‌ని పిక్ చేసుకోండి. ఐపీఎస్ ప్యానెల్‌లో కూడా ఎస్ఆర్‌జీబీ వాల్యూస్ అనేవి 100% లేదా 99% ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఈ ఎస్ఆర్‌జీబీ వాల్యూస్ అనేవి జనరల్‌గా అడోబ్ ఆర్‌జీబీ వాల్యూస్‌తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ కలర్స్ అయితే ఉంటాయి. కాబట్టి ఈ కలర్స్ కూడా మీరు 100% యుటిలైజ్ చేస్తేనే మీ మానిటర్‌లో మంచి కలర్స్ చూడడం జరుగుతుంది. లేదనుకుంటే గనక మళ్ళీ దాంట్లోని మీ పర్సెంటేజ్ తగ్గిందనుకోండి, కలర్స్ యొక్క కాంట్రాస్ట్ అనేది తగ్గిపోతుంది. మీరు గేమ్ ఆడుతున్నప్పుడు ఆ ఫీల్ అనేది రాదు. ఆ వైబ్రెంట్ ఫీల్ ఏదైతే ఉంటుంది కదా! అది రాదు. అయితే ఈ మానిటర్స్‌ని ఎడిటర్స్‌ని రికమెండ్ చేస్తారంటేనేమో ఖచ్చితంగా ఈ మానిటర్స్‌ని పిక్ చేసుకోకండి. ఎందుకంటే ఎడిటర్స్ అనేవాళ్ళు ఎప్పుడూ కూడా అడోబ్ ఆర్‌జీబీ కలర్ ప్యాలెట్ ఉన్నటువంటి మానిటర్స్‌ని పిక్ చేసుకుంటే దాంట్లో వాళ్ళకి నంబర్ ఆఫ్ కలర్స్ అనేవి ఎక్కువగా అయితే ఉంటాయి. ఓవరాల్‌గా ప్రింటింగ్ చేస్తున్నా, వేరే ఏదైనా వర్క్ చేస్తున్నా వాళ్ళకి అడోబ్ ఆర్‌జీబీకి సంబంధించిన కలర్ ప్యాలెట్ అయితే ఉండాలి కాబట్టి ఈ మానిటర్స్ అయితే వాళ్ళకి సూట్ కావు.
సో ఇవి చెక్ చేసుకోండి. ఇవి చెక్ చేసుకుంటే గనక మీ మానిటర్ ఏదైతే మీరు పిక్ చేసుకుంటారో కదా, మీకు బెటర్ అవుట్‌పుట్ ఇవ్వడానికి అవకాశాలైతే ఉంటాయి. అయితే నేను మీకు ఎల్‌జీ బ్రాండ్ నుంచి, ఎంఎస్‌ఎఫ్ బ్రాండ్ నుంచి, ఏసర్ బ్రాండ్ నుంచి, లెనోవో బ్రాండ్ నుంచి, సామ్‌సంగ్ బ్రాండ్ నుంచి కొన్ని మానిటర్స్‌నైతే రూ. 15,000 ప్రైస్ రేంజ్‌లో ఉన్నటువంటివి రికమెండ్ చేస్తూ కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ అయితే ఇస్తాను. మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేయండి. నేనేవైతే ఇప్పుడు చెప్పా కదా పాయింట్స్, వీటిని దృష్టిలో పెట్టుకొని నేను మానిటర్‌కి సంబంధించిన లింక్స్ అయితే ఇస్తాను కాబట్టి, వాటిని చెక్ చేస్తే మీకు ఫర్దర్‌గా ఏ మానిటర్ మీరు పిక్ చేసుకోవాలనుకున్నారు అనేది మీరు డిసైడ్ అయితే చేసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి ప్రైస్ పాయింట్ తగ్గట్టు. సో మీకేమైనా డౌట్స్ ఉంటే గనక వాటిని కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. నేను మీకు మరో వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్.